నా పేరు మున్నా, ఏఐవైఎఫ్ నెల్లూరు జిల్లా కార్యదర్శిని. ఈరోజు రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కర్నూలుకు విచ్చేసిన సందర్భంగా మొత్తం యువజన విద్యార్థి సంఘాల నాయకులంతా ఈరోజు నిరసన కార్యక్రమం పిలుపునిచ్చింది. అయితే ఇక్కడ ఉన్న పరిస్థితులకి నిరసన కార్యక్రమం చేయకూడదని చెప్పడం జరిగింది. అయితే నరేంద్ర మోడీ గారు తిరుపతి సాక్షిగా ప్రత్యేక హోదాని నేను ఇస్తానని చెప్పి వాగ్దానాలు నమ్మబలికి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి తీరని లోటు చేశారు. ఈరోజు దాన్ని గుర్తు చేయాలనే పద్ధతిలో ఈరోజు నిరసన కార్యక్రమంలో మేము రావడం జరిగింది. ఆ నిరసన కార్యక్రమం చేయకూడదు, ఇప్పుడున్న ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అని సీఏ గారు చెప్పడంతో మేము వెనక్కి తగ్గి ఇప్పుడైనా నరేంద్ర మోడీ గారికి ఎన్డీఏ ప్రభుత్వానికి ఒకేటే విన్నపం చేస్తున్నాం. మేము ఎందుకంటే మీరు గతంలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. నిరుద్యోగ యువతులకి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు, ఇప్పుడు దాకా దాని దాఖలాలు ఎత్తలేదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా 26 మంది మినిస్టర్లు కానీ మాకు ఉంటే ఎంపీలు మేము రాజీనామాలు చేస్తే మేము ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి వాగ్దానం చేసి ఇప్పుడు మీకు ఉన్నారు కదా ఎన్డీఏ ప్రభుత్వానికి, ఇప్పుడు రాజీనామాలు చేసి ఏపీకి ప్రత్యేక హోదా తేవచ్చు కదా. ఈ వాగ్దానాలకి మాత్రం పరిమితం అవుతున్నారు వీళ్ళు. అదే ఈ నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఆయన చెప్పిన వాగ్దానాలు ఇప్పటికైనా మీరు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు, ఇప్పటికైనా మీరు చేసిన హామీలు అమలు చేయాలని చెప్పి కడప ఉక్కు ఫ్యాక్టరీ 4 సార్లు శంకుస్థాపన చేశారు. దానికి మీరు ఇప్పుడైనా నేను వాగ్దానం ఇక్కడ ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారికి తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.